హాయ్ అండి అందరికీ. ఇంకా గుండె నిండా గుడి గంటల అప్కమింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఒక లైక్ చేసి ఎండ్ వరకు చూడండి. ప్లీజ్ 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 రిక్వెస్ట్ మీ అండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్తే ఏంటి అంటే, ఈరోజు ఎపిసోడ్ అయితే బాలు అయితే చాలా ఎమోషనల్ అవుతాడు. మౌనిక చేసిన పనికి చాలా ఏడుస్తాడు. పాపం బాలును చూస్తేనైతే గుండెలు తరుక్కుపోతాయి. మీనా దగ్గరికి వచ్చి అయితే చాలా ఎమోషనల్ అవుతాడు. బయటనే కూర్చొని మీనా పైన పడి అసలు చాలా ఏడుస్తాడు. అసలు ఎందుకు మీనా అలా చేసింది, నేను మౌనిక ఆ రోజు నన్ను కొట్టిందంటే పోనీలే, తన భర్తని కొట్టినందుకు కోపంలో కొట్టిందేమో అనుకున్నాను, కానీ నా మనసులో అసలు ఏం పెట్టుకోలేదు, నేను ఎప్పుడో మర్చిపోయాను. చిన్నప్పుడు నా గుండెల మీద ఆడుకుంది, నన్ను ఇప్పుడు చెంప మీద కొట్టింది అనుకున్నాను, కానీ తన మీద నాకు కొంచెం కూడా కోపం రాలేదు మీనా. ఏమైనా జరిగిన గొడవలు తను మనసులో పెట్టుకుందో ఏమో అనిపించింది నాకైతే. మీనా నా చెల్లి నాకు దూరం అయిపోతుందో ఏమోని చాలా భయంగా ఉంది మీనా నాకు. అప్పుడు మీనా అంటుంది, అయ్యో ఏంటండి మీరు ఇలా చిన్న పిల్లోల్లాగా ఆలోచిస్తారు, దూరం ఉంది మీ చెల్లి మీరే కానీ మీ బంధం కాదండి. మీనా ఆ బంధమే బలహీనమవుతుందనిపిస్తుంది మీనా నాకు. అప్పుడు మీనా చాలా ధైర్యం చెప్తుంది బాలుకైతే, అలా ఎప్పటికీ అనుకోకండి, ఈ ఇంట్లో మీకు మౌనికకి మీరంటేనే చాలా ఇష్టం అందరికంటే. అప్పుడు బాలు చాలా బాధపడుకుంటూ అంటాడనమాట, నేనంత ఇష్టమైనప్పుడు నేను ఎవరో తెలీదు అని అలా మొహం మీద ఎలా చెప్పేస్తుంది మీనా చెప్పు. మీనా అంటుంది, ఆ మాట తను చెప్పినప్పుడు తన మనసు ఎంత బాధపడిందో మీరు చూడలేదు కదండి. తను వేరే వాళ్ళ ఫంక్షన్లో ఉంది, తన పక్కనే సంజు ఉండి ఉండొచ్చు, లేదంటే దూరం నుంచి గమనించి ఉండొచ్చు, అందుకే మీతో మాట్లాడడానికి కాస్త ఇబ్బంది పడుండొచ్చు, అంతేకాని మీరంటే ఇష్టం లేకపోవడం కాదండి. బాలు అంటాడు, అవును మీనా, నేను కూడా అలాగే అనుకున్నాను, కానీ తర్వాత నైనా ఫోన్ అయినా చేయాలి కదా, పోనీ నేను ఫోన్ చేసినా తీయాలి కదా, తను ఫోన్ చేయదు, నేను ఫోన్ చేసినా తీయదు. అప్పుడు మీనా అంటుంది, ఏమండి ఇదంతా జరిగింది ఈరోజే కదా, తను ఆ ఫంక్షన్లో అలసిపోయి ఇంట్లో పడుకొని నిద్రపోతుందో ఏమో, చూడండి రేపు ఖచ్చితంగా ఫోన్ చేస్తుంది, మీకు అన్నింటికి తొందరే. అవును కానీ నీకు ఒక విషయం చెప్పన్నా, మామయ్య ఫోన్ చేసినప్పుడు మీనా వదిన బాగుందా అని చెప్పి అడిగింది తెలుసా, నేను పక్కనే ఉన్నాను, విన్నాను కూడా. కాబట్టి మీరు మౌనిక గురించి ఎక్కువగా ఆలోచించి బాధపడకండి, వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని రండి, భోజనం వడ్డిస్తాను. ఒక బాలు అయితే చాలా బాధగా చూస్తాడనమాట. వెళ్ళండి వెళ్ళు అని చెప్పి మీననైతే పంపిస్తుంది. చాలా అంటే మీననైతే ఒక భార్య కాదు, ఒక తల్లిలా, ఒక ఫ్రెండ్లా అసలు ఎంత అంటే అంత చూసుకుంటుంది. బాలునైతే అసలు సూపర్ అసలు మీననైతే. ఇంకా బాలు అయితే వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వడానికి అయితే వెళ్తాడు. అప్పుడు మీనా బాలుకు చెప్పింది, కానీ తనలో తను చాలా బాధపడుతుంది. అసలు మౌనిక ఎప్పుడు అలా అనదే, అసలు ఎందుకని ఉంటుంది అలా, నిజంగా ఏదైనా సమస్యలో ఉందా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే మౌనిక వాళ్ళ ఇంట్లో మాత్రం మౌనికనైతే ఇంకా బెడ్ పైన పడకుండా ఇంకా కిందనైతే సాప వేసుకొని అయితే పడుకుంటుంది. అప్పుడు సంజు వచ్చేసి చాలా మూర్ఖంగా ఉంటాడనమాట. ఇంకా వచ్చేసి బెడ్ పైన కూర్చొని, మౌనిక సూపర్ మౌనిక, ఇప్పుడు నా పెళ్ళాన్ని అనిపించుకున్నావు నువ్వు, నా పెళ్ళానికున్న లక్షణాలన్నీ పూర్తిగా ఉన్నాయి, వస్తున్నాయి ఇప్పుడిప్పుడే పుష్కలంగా, ఐఎమ్ సో హ్యాపీ, పర్లేదులే, నేను చెప్పినట్టు నువ్వు బాగానే చేస్తున్నావులే, నువ్వు ఇలానే ఉంటే ఎప్పటికీ నా భార్యగా ఈ ఇంట్లోనే ఉంటావు. అప్పుడు మౌనిక ఏం తెలియనట్టుగా అంటుందన్నమాట. అసలు దేని గురించి మాట్లాడుతున్నారు మీరు అంటే, అప్పుడు సంజు అంటాడు, అదే ఫంక్షన్లో మీ అన్నయ్య నీ దగ్గరికి వచ్చి మాట్లాడితే నువ్వెవరో నాకు తెలీదు అని చెప్పి మెడలు పట్టి బయటకు గెంటేసావు కదా, గెంటేపిచ్చావు కదా, ఏం పట్టించుకోలేదు కదా, నేను దూరం నుంచి అంతా చూస్తున్నాను నువ్వు ఏం చేస్తావా అని, నాకు చాలా హ్యాపీగా అనిపించింది తెలుసా, నువ్వు అలా మీ అన్నయ్యను బాధ పెడుతూ ఉండాలి, కళ్ళ ముందు ఉన్న చెల్లి మాట్లాడకుండా పరాయిదానిలాగా ఉండాలి, అలా తిరుగుతూ ఉంటే వాడు కుమిలి 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 పోతూ ఉంటే నేను చూసి చాలా ఆనందపడతా, సంతోషపడతా, అదే నీ నుంచి నేను కోరుకునేది, ఇలాగే నేను సంతోషపెడుతూ నువ్వు ఇంట్లో ఏదో ఒక మూలనే హ్యాపీగా పడుండు. అసలు సంజు అంత నీచంగా మాట్లాడినప్పుడు మౌనికకి అవసరమా అట్లాంటి హస్బెండ్, నాకు తెలిసినంత వరకు అయితే అట్లాంటి మూర్ఖుడితో ఉండడం కన్నా వాడితో విడిపోయి హ్యాపీగా ఉండడమే కరెక్ట్. అసలు మీరేమంటారు చెప్పండి, ఫ్యామిలీని తోబుట్టిన వాళ్ళని అలాగే అసలు కట్టుకున్న దాన్ని అంతా హింసించినప్పుడు
ప్రతి క్షణం బాధ పెడుతూ నరకాన్ని చూయించినప్పుడు అవసరం అట్లాంటోడు ఒక మహిళ అసలు అంత బాధపడుతూ అక్కడ ఎంత నరకం అనుభవిస్తుందో అసలు ఒక్కసారి ఊహించండి. నాకైతే నన్ను అడిగితేనైతే అసలు మౌనిక వాడిని వదిలేసి వాడికి దిమ్మ తిరిగేలా షాక్ ఇచ్చి అసలు వాడిని ఒక చెప్పుతో కొట్టి బయటకి వెళ్ళేసి వస్తే వాడికప్పుడు కౌరం అనేది వంగుతుంది, వాడికి బలుపు అనేది వంగుతుంది. అప్పుడు వానికి పెళ్ళాం విలువ అనేది తెలిసొస్తుంది. ఇంకా మీనా కూడా దాని గురించి ఆలోచించుకుంటూ మౌనికకైతే ఫోన్ చేస్తుంది. మౌనిక ఇంకా ఫోన్ కట్ చేస్తుందనమాట. సంజు కూడా చూస్తాడు. ఇంకా సంజు అంటాడనమాట, ఇలాగే వాళ్ళని దూరం పెట్టేసేయి, ఓకేనా, నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను, ఓకేనా, గుడ్ నైట్ అని పడుకుంటాడనమాట. మౌనిక మాత్రం చాలా ఏడుస్తుంది. అక్కడ వాళ్ళు బాధపడతారు, ఇక్కడ తిను బాధపడుతుంది. ఎందుకు మధ్యలో మూర్ఖుడిని హ్యాపీగా ఉంచడం, ఇంతమందిని బాధ పెట్టుకుంటూ, సరే ఓకే వాడితో ఉంటే హ్యాపీగా ఉందన్నట్ట, అలా అయినా లేదు, ఎందుకు అసలు వాడితో ఉండడం. ఇంకా మీనా మాత్రం చాలా ఆలోచిస్తూ ఉంటుందన్నమాట. ఏమైంది అసలు, సంజుతో ఏమైనా గొడవ అయి ఉంటుందా, లేదంటే నిజంగానే నిద్రపోతుందా. ఇంకా మనోజ్ మాత్రం అసలు నిద్రపోడనమాట. మనోజ్కి ఇంకా లెటర్ రాసిస్తారు కదా, అసలు నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళే నీకు చాలా హాని చేస్తున్నారు, వాళ్ళ వల్లనే నీకు ప్రాబ్లం అని చెప్పేసి ఇంకా దాని గురించే ఆలోచిస్తూ ఉంటాడనమాట. మనోజ్ అయితే అసలు రోహిణి పడుకుంటుంది. ఇంకా స్లిప్ తీసుకుంటూ చదువుకుంటూ అసలు ఎవరు ఇది రాసింది ఎవరు, అసలు నా మంచి గురించే రాశారా, ఎవరు రాసింది నా శ్రేయోభిలాషి, అసలు ఎదురు చూడకమని చెప్పారు, ఎలా వెతకాలి, అసలు ఎలా మరి ఇలానే చుట్టుపక్కలనే అంటే 24 గంటలు ఉండేది రోహిణి, నాతో ఎక్కువగా ఉండేది, ఆఫీస్లో అయినా లేదంటే ఇంట్లో అయినా నేను పడుకునేటప్పుడైనా ఎనీ టైంలో 24 గంటలలో ఎక్కువ ఉండేదంటే రోహిణి. మరి రోహిణి వల్ల నేనా నాకేమైనా ప్రాబ్లం అని చెప్పేసి రోహిణి సైడ్ అయితే చూస్తాడనమాట. చూసిన తర్వాత మళ్ళీ అనుకుంటాడు తనే, అసలు రోహిణి వల్ల నాకు ప్రాబ్లమా, రోహిణియే నాకు ఏదైనా ప్రాబ్లం ఉంటే నన్ను సాల్వ్ చేస్తుంది, రోహిణి నన్ను ఎందుకు ఇబ్బంది పెట్టాలనుకుంటుంది, చిచిచి అలా కాదు అని అయితే మళ్ళీ తాను అనుకుంటాడనమాట. అరే దేవుడా, ఎందుకు నాకు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ పెడుతున్నావు, అసలు నాకు ఉన్నదే బ్రెయిన్ కొంచెం అంత, ఆ బ్రెయిన్తో నేను ఇంతే ఆలోచించగలుగుతున్నాను, నేను ఏం చేయాలి దేవుడు అన్న తర్వాత మళ్ళీ అనుకుంటాడనమాట. అవును కానీ నువ్వేం చేస్తావులే నాకు బ్రెయిన్ లేకపోతే అని మళ్ళీ అనుకుంటాడు మనోజ్. ఇంకెవరు అయ్యి ఉంటారబ్బా అని చెప్పి చాలా ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా ప్రభావతికి అయితే కాల్ చేస్తాడనమాట. ప్రభావతి చాలా చిరాకుగా ఫోన్ అయితే లిఫ్ట్ చేసి ఏంటో పెంట పెట్టినట్టు వీడిని మళ్ళీ ఏం చేస్తున్నాడో, ఏ కొంపలు ముంచుతున్నాడో అని అయితే అనుకుంటూ అయితే ఫోన్ అయితే లిఫ్ట్ చేస్తుంది. ఇంకా సత్యాన్ని చూసుకుంటూ తను లేసాడా లేదా అని చెప్పి మెల్లగా వచ్చి దూరం వచ్చి మెల్లగా మాట్లాడుతుంది. ఇంకా మనోజ్ అడుగుతాడనమాట, అమ్మ ఏం చేస్తున్నావు అంటే, ఆ బిర్యానీ చేస్తున్నారా రా వచ్చి తింటావంటే, అమ్మ అవునా చికెన్ బిర్యానా మటన్ బిర్యానీ అని బుద్ధి లేకుండా అడుగుతాడు మనోజ్. అయితే నిజంగా బ్రెయిన్ లేదు మనోజ్కి అయితే, అసలు ఏ టైంలో ఏం చేస్తున్నారని అసలు ఎలా అడుగుతాడో ఏమో. అనగానే అసలు బుద్ధి ఉందారా నీకేమైనా, ఏంట్రా ఇలా తయారయ్యావు, తిండికి కూడా వేలపాల లేదా అసలు నీకు, అమ్మ నాకు నిద్ర రావట్లేదమ్మా అంటే ఒకసారి నువ్వు పెరట్లోకి వస్తావా. ప్రభావతి అంటుంది, నీకు నిద్ర రాకపోతే నాకు నిద్ర పట్టదారా, నువ్వు ఫోన్ పెట్టే, నాకు నిద్ర వస్తుంది నేను పడుకుంటాను అంటే, అమ్మమ్మమ్మ ప్లీజ్ అమ్మా నీకు ఒక విషయం చెప్పాలమ్మా, త్వరగా రా అమ్మా, ప్లీజ్ అమ్మా రామ్మా. ప్రభావతి అంటుంది, అనుకున్నాను ఇట్లాంటిది ఏదో ఉంటుందని నేను అనుకున్నాను, సరే వస్తాను ఉండు అని ఇంకా ఫోన్ పెట్టేసి అయితే ఇంకా మనోజ్ దగ్గరికి అయితే వెళ్తుందనమాట. ప్రభావతి ఇంకా వచ్చి ఏమైందిరా అంటే, భయమైందమ్మా అంటే, మళ్ళీ ఏం చేసావురా, ఏం మింగావురా అంటే, మనోజ్ అంటాడు, మింగడానికి ఏముంది, కాగితం ముక్క, చూడమ్మా చూడంటే, ఏంట్రా ఇది అని ప్రభావతి అంటుంది. ఎలా షాప్కి ఒకడు వచ్చాడు అని చెప్పేసి అంటే అప్పుడు ప్రభావతి అంటుంది, ఉన్నదంతా ఊడ్చుకొని వెళ్ళిపోయాడా, కాదమ్మా ఈ లెటర్ ఇచ్చిపోయాడు. ప్రభావతి అంటుంది అప్పుడు, ఓహో లెటర్లని పోస్ట్లో కొరియర్లో పంపించడం మానేసి మనసులే మోసుకొస్తున్నారా. అప్పుడు మనోజ్ అంటాడు, వాడు ఎవడో నాకు తెలియదమ్మా చేతిలో పెట్టి మాయమయ్యాడాడు. ప్రభావతి అంటుంది, ఏంట్రా నువ్వు చెప్పేదేమైనా అర్థమవుతుందా, వచ్చినవాడు మాయమవడం ఏంట్రా, వాణ్ణి కూడా మింగేసావారా. అమ్మా అసలు నేను చెప్పేది విను, అసలు నువ్వు వినట్లేదు నేను చెప్పేది, ఏంటా చెప్పరా అంటే ఇంకా మనోజ్ అయితే చెప్తాడనమాట, అమ్మ నాకు నా చుట్టూ ఉన్న వాళ్ళ వల్లనే సమస్యనంట అమ్మా. అప్పుడు ప్రభావతి మంచి జోకేస్తుంది, ఎవర్రా వాడు రాసింది, అసలు నీ వల్లనే చుట్టూ ఉన్న వాళ్ళకి సమస్యలు వస్తాయి, నువ్వు సరిగ్గా చదివి ఉండవు, నీ చుట్టూ ఉన్న వాళ్ళకే నీ వల్ల సమస్యలు వస్తాయని అక్కడ రాసున్నట్టుందిరా. అదేం కాదమ్మా కావాలంటే చూడు నువ్వు. ఇంకా ప్రభావతి అయితే చదివి అంటుందన్నమాట, ఆకాశ రామన్ననా అంటే తెలీదమ్మా. ప్రభావతి అంటుంది, అసలు ఇది రాసిన వాడికి ఏం లాభం, అసలు ఎవరి వల్లనో సమస్యలు వస్తాయని రాశాడు, మరి నీకు ఎవరికో మధ్యలో వీడేవాడు అసలు. అప్పుడు మనోజ్ అంటాడనమాట, తెలీదు నా శ్రేయోభిలాషి అయి ఉండొచ్చు. అప్పుడు ప్రభావతి కోపంగా అయినా మంచి మాటలు అంటదనమాట, నీవు ఎవరిదైనా మంచి కోరితే కదా నీ మంచి ఎవరైనా కోరేది, నీకు శ్రేయోభిలాషులు ఉంటారా ఎవరైనా,
మనోజ్ అంటాడు అప్పుడు, ఏం చేయమంటావమ్మా అంటే, నీకు నిజంగానే శకునం బాలేదారా, అంత తీసి పడేసే విషయం కాదమ్మా ఇది అని మనోజ్ అంటే అప్పుడు ప్రభావతి అంటుందన్నమాట, ఇక నెలకు 50,000 ఇయ్యాలని చెప్పేసి అది తప్పించుకోవడానికి వేరే ఏదైనా కొత్త ప్లాన్ వేస్తున్నావా? అమ్మా నువ్వు నన్నే నమ్మట్లేదా? అప్పుడు ప్రభావతి అంటుంది, అతి కష్టమైన నా మనసు ఒప్పుకోకపోయినా అలసు అవుతానని తెలిసినా నేను ఆ బాలుగాడి ఆ మీనా మాటలు నమ్ముతానే కానీ నీ మాటలు మాత్రం నమ్మనరా. నిన్ను సచ్చినా నమ్మను నేను. నువ్వు పువ్వుల్లో పెట్టుకొని పెంచిన అమ్మను ఎన్నెన్ని మాటలు అన్నావురా, మర్చిపోయావారా? అప్పుడు మనోజ్ మస్తు జోకేశాడనమాట, నేను ఎదుగుతుంటే మీరందరూ కలిసి నన్ను కిందికి లాగేయాలని అనుకుంటున్నారు. అప్పుడు ప్రభావతి, నోర్ముయ్, నేను తల్లిని, నన్ను అంత పెద్ద మాట అంటావారా అని పట్టా 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 జింగు చక్కరి జింగ్ అట్టికిన్ ఫట్ 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 పట్ట పట్ట కొడుతుంది అనమాట. అంటే వరషప్ రాషప్ అబ్బో అబ్బో అమ్మ 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 అబ్బ కొట్టుకి మనోజ్ అంటాడు, అమ్మ నేను ఇంకా చిన్నపిల్లగా నాదు, ఎలా కొడుతున్నావేంటి, నాకు ఒక పెళ్ళాం ఉంది. అప్పుడు ప్రభావతి అంటే, నీ మైండ్కు చిన్నపిల్లగాని దగ్గరనే ఆగిపోయిందిరా, ఇంకా విరగలే. మంచి చేసే వాళ్ళందరూ నీకు చెడుగానే కనపడడం మొదలుపెట్టారు. ఇదే మాట నువ్వు రోహిణిని అనాల్సింది, నేను తల్లిని కాబట్టి చంప మీద కొట్టి ఊరుకున్నాను. అదే రోహిణి అయితే మెల్లో నుంచి తాళి తీసి మొహాన కొట్టి వెళ్ళేది. అప్పుడు మనోజ్ సిగ్గు లేకుండా ఇంకా తన మాట తనే మాట్లాడతాడనమాట, నేను ఎవరిని నమ్మొద్దు అర్థం అవుతలేదమ్మా అంటే, అసలు మనోజ్ని నమ్మొద్దు ఎవ్వడు. మనోజ్ అట్లా మోసం చేసేవాడు అట్లా మాట్లాడితే ఇంకా మంచోడు ఏమనాలి చెప్పండి. ఇక ప్రభావతికి అయితే చాలా చిరాకు వస్తే, రక్ అమ్మ మాట్లాడకరాను, నీ ఏడుపేదో నువ్వు వేడు, నాకు చెప్పకు, ఇక్కడి నుంచి వెళ్ళు అని చెప్పేసి అయితే అంటుంది. అటు ఇటు అంతా చూసేదనమాట, నువ్వు నన్ను అంత పెద్ద మాట అన్నావని తెలిసిన, నేను నిన్ను కొట్టినావని తెలిసినా కానీ బాలుగాడు దీపావళి పండుగ చేసుకుంటాడు తెలుసా, నడు పో వాడికైతే తెలియదు. అప్పుడు మనోజ్ అంటాడు, నా చుట్టూ ఉన్న వాళ్ళ సమస్యలు నేను ఒక్కరినే ఎలా తట్టుకోవాలి అని. మనోజ్ మాటలు నిజంగా చాలా నవ్వొస్తాయి అబ్బా. అప్పుడు ప్రభావతి అంటది, ఏంట్రా అందుకని చెప్పి అందరినీ తల కాస్త రుద్దుకోమని చెప్తావా, పోరా ముందు పో అని నూకి పడేస్తుంది. అమ్మ అని అంటాడు, అయినా కానీ ఊరుకోదు. అప్పుడు ప్రభావతి అంటుందన్నమాట, నెత్తి బాదుకుంటయ్యో దేవుడా తెలివైన వాడిని ఇచ్చావని మురిసిపోతుంటే వీడిని ఇంత తెలివి తక్కువగా మార్చావేంటి స్వామి, వీడికి కాస్తైనా తెలివితేటలివు స్వామి. ఇంకా తెల్లారిపోతుందనమాట. పాపం మీననైతే అందరికీ యథావిధిగా రోజు పని చేస్తూ ఉంటుంది కదా. ఇక అందరికీ బాలుకి, సత్యానికి, ప్రభావతికి అయితే కాఫీ పెట్టిస్తుంది. ఇంకా అందరు సోఫాలో బెడ్ పైన కూర్చొని ముగ్గురు అయితే కాఫీ తాగుతారు. ఇంకా మీననైతే పని చేస్తుంది అనమాట. అప్పుడే ఇంకా అక్కడికైతే ఇంకా వాళ్ళ ఫ్రెండ్ అయితే వచ్చేస్తాడనమాట. ఇంక అప్పటికే ఇంకా రోహిణి, మనోజ్ కూడా వస్తారు. బాలు అంటాడనమాట అప్పుడు, మీనా తీసుకురా అని చెప్పేసి. అప్పుడు మనోజ్ అంటాడు, ఏంటి తీసుకురమ్మని చెప్తుండంటే ఇంకా రోహిణి అంటది, పూలేమో ఇంకేముంటాయి, వాళ్ళు పూలే అమ్ముకుంటారు కదా అని చీప్గా మాట్లాడుతుంది అనమాట. అప్పుడు ఇంకా తాళం తీసుకొచ్చి ఇచ్చేసరికి అప్పుడు సత్యం అడుగుతాడు అనమాట, రే ఏంట్రా అని చెప్పేసి అంటే అప్పుడు బాలు అని అంటాడు, నానా ఏం లేదు నేను కొత్త కారు కొన్నాను కదా అనేసరికి మనోజ్ అంటాడు, అది పాత కారే కదా, కొత్త కారు అంటావేంటి అంటే అప్పుడు బాలు అంటాడు, అవును అది సెకండ్ హ్యాండ్ కారే, జైల్లో ఉన్న మా మామగారు ఇచ్చిన డబ్బులతో కొనలేదురా నేను నీలాగా అని చెప్పి ఇజ్జత్ తీసేస్తాడు. ఇజ్జత్ మనోజే తీసుకుంటాడు, కావాలని గెలికి వాసన చూస్తాడు. అప్పుడు బాలు చెప్తాడనమాట, నానా ఆ కారు రాజేష్కి రెంట్కి ఇస్తున్నాను నానా అంటే అప్పుడు సత్యం, చాలా సంతోషం రా, చాలా మంచి పని చేస్తున్నావురా, ఎవరికో పరిచయం లేడు వాడికి ఇస్తే కారు మంచి ఉంచర్రా. అప్పుడు మీనా అంటుందన్నమాట, ఆ కారు మామయ్య చేత్తో అన్నయ్యకి ఇప్పించండి అంటే అప్పుడు బాలు, నానా నువ్వు ఇయ్యు నానా అని చెప్పి ఇంకా సత్యంకి ఇచ్చైతే ఇంకా రాజేష్కి అయితే ఇప్పిస్తారనమాట. ఇంకా రాజేష్ కూడా ఇంకా సత్యం కాళ్ళు మొక్కి ఆశీర్వాదం అయితే తీసుకుంటాడు. ప్రభావ్ అయితే చూడలేకపోతుంది. ప్రభావతి, రోహిణి, మనోజ్ అయితే కుళ్ళుకుంటారు. ఎవరైతే యువతల మీద కుళ్ళి ఏడుస్తారో వాళ్ళు అట్లనే కుళ్ళుకుంటూ ఒక మూలకే ఉంటారు తప్ప ఎవరైతే వాళ్ళ మీద పడి ఏడుస్తారో వాళ్ళు ఎప్పటికీ డెవలప్మెంట్ అవుతూనే ఉంటారు. ఇప్పుడు బాలు అంటారు, రే నాయి కూడా మొక్కురా అంటే ఊరుకోరా అని చెప్పి నవ్వుకుంటారు. అప్పుడు బాలు అంటాడు, మా నాన్న చేతుల మీద నువ్వు కీస్ తీసుకున్నావు కాబట్టి నువ్వు తొందరగా పైకి ఎదుగుతావురా, కొత్త కారు కొని ఓనర్ అయిపోతావురా. అప్పుడు మీనా అంటదనమాట, ఏది ఏమైనా మీ స్నేహం వేరు, ఇది వేరు, కారు నడిపేటప్పుడు గుర్రం ఎక్కానని అనుకోవద్దు చెల్లెమ్మ, నాకు తెలుసు అని చెప్పి రాజేష్ అంటాడనమాట. అప్పుడు సత్యం అంటాడు, ఎంత మంచి ఫ్రెండ్స్ అయినా సరే ఇచ్చిపుచ్చుకునే చోట కరెక్ట్గా ఉండాలి, అది బాలుకు తెలీదు రాజేష్, నువ్వే చూసుకోవాలి అని అంటే అప్పుడు మీనంటదనమాట, మామయ్య నేను చూసుకుంటాను కదా అవన్నీ, పర్వాలేదు కదా అన్నయ్య,
అప్పుడు రాజేష్ అంటాడనమాట, వామ్మో ఏంట్రా మీనా ఇంత స్ట్రిక్ట్గా ఉంది. బాలు అంటాడనమాట, ఓనర్ తనే కదా. ఇప్పుడు రాజేష్ అంటాడనమాట, నేను చూస్తే చాలా గర్వంగా ఉందిరా, మన బ్యాచ్లో ఎవరికి సొంత కారు లేదు, నువ్వు 2 కార్లు తెచ్చుకున్నావు, ఇలాగే 200 కార్లు కొని పెద్ద బిజినెస్ మ్యాన్ కావాలరా. అప్పుడు మనోజు, అరే అసలు మనోజ్ని ఏం చేయాలో నాకు అర్థమైంది. వీన్నే పెద్ద బిజినెస్ మ్యాన్ అంటే మరి నేను. ఇప్పుడు ఇంకా గట్టిగా అంటాడనమాట, ఎవడు పడితే వాడు బిజినెస్ మ్యాన్ అవ్వగలడా, అలా కావాలి అంటే దానికి ఒక స్టేటస్ ఉండాలి. మీనానైతే తీసి పెడుతుంది చూడు, అబ్బబ్బబ్బబ్బా అనిపించింది మీనానైతే. ఏమన్నారు ఏంటది స్టేటసా? స్టేటస్ ఎలా వస్తుంది? 4 లక్షల ఫర్నిచర్ మోసపోతే వస్తుందా? 4 లక్షలు ఎవరికో వచ్చి నెత్తిన చెంగేసుకుంటే వస్తుందా? ఆ 4 లక్షల కోసం నా బంగారం ఎత్తుక్కుపోయి అమ్ముకుంటే వస్తుందా? రాజేష్ అన్నయ్య విన్నారా, బిజినెస్ మ్యాన్ అంటే ఇలాంటి స్టేటస్లే ఉండాలి. అతన్ని చూసి నేర్చుకోండి. ఎలా మునుగాలో చెప్తాడు, ఎలా ముంచాలనో కూడా చెప్తాడు. అసలు వాళ్ళకి మీనా ఇచ్చిన డోస్కి అయితే ప్రభావతికి, మనోజ్కి, రోహిణికి అయితే ఏంటి ఇలా ఒక చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్తుంది. ఐ లవ్ యూ మీనా, లవ్ యూ లవ్ యూ లవ్ యూ సో మచ్. నువ్వు ఇలాగే ప్రతిరోజు పంచులు ఇస్తూ ఉండాలి. వాళ్ళకైతే మస్తు అనిపిస్తుంది. అప్పుడు రోహిణి సిగ్గు లేకుండా అంటుంది అనమాట, ఏదో వాళ్ళ అన్నదమ్ములు మాట్లాడుకుంటే నువ్వెందుకు మధ్యలో వస్తావు అని అంటది. నువ్వెందుకు నా భర్తను తక్కువ చేసి మాట్లాడతావు? అప్పుడు మీనా ఊరుకుంటుందా, గట్టి సమాధానం ఇస్తుంది, ఇక నుంచి నా భర్తను ఎవ్వరు ఏలెత్తి చూపించినా నేను అస్సలు ఊరుకున్నా, ఏలును మింగి కోరికి పడేస్తా అంటది. ఇది ఆరంభం మాత్రమే అని అంటుంది. అప్పుడు ఇంకా ప్రభావతి లేస్తుంది అనమాట, ఏంది ఎక్కువ మాట్లాడుతున్నావు, మీ ఆయన సెకండ్ హ్యాండ్లో 2 కార్లు కొన్నంత మాత్రాన బిజినెస్ మ్యాన్ అయిపోతాడు అవే అని చెప్పి చీప్గా తీసి పడేస్తుంది. వాడు బిజినెస్ మ్యాన్ అయ్యాడని చెప్పి వీడికి అసూయ అని చెప్పేసి అంటుందన్నమాట. అంటే మనోజ్ అయ్యాడంట, బాలుకు అసూయనట. బాలు ఏమంటాడు తెలుసా, అవునవునవును వీడిని చూసి అసూయ పడాలి, వీడిని చూసి అసూయ పడే అంత వాడు ఎవడైనా ఉన్నాడంటే వానికంత పనికి మాలినోడు ఇంకా ఎక్కడా లేడు అంటాడు బాలు. ఉంటారా అసలు ప్రపంచంలో? అసలు ఇక వాళ్ళకి కాల్తుంది అనమాట, నిప్పుకల మీద కూర్చున్నట్టు అయిపోతుంది, వాళ్ళకు గొరగొరగొర గర్మ అయిపోతారు. అప్పుడు మీనా అంటుందన్నమాట, అన్నయ్య శుభమా అని కారు తీసుకున్నారు, ఈ మంగళ వాయిద్యాలు ఎందుకు వినడం, మీరు బయలుదేరండి అన్నయ్య. అరే ఓకేరా నేను వస్తాను అని చెప్పేసి అంటారనమాట. ఆల్ ద బెస్ట్ ఆల్ ద బెస్ట్ అని చెప్పేసి ఇంకా మీనాకి, సత్యంకి అందరికి చెప్పి ఇంకా రాజేష్ అయితే వెళ్ళిపోతాడు. అప్పుడు మీను ఊరుకుంటుందా, మళ్ళా పనిచేస్తుంది అనమాట. బాలుతో చెప్తుంది, ఏమండి ఏ బిజినెస్ మ్యాన్లు ఎంత మాట్లాడినా, ఆయన్ని అలా తయారు చేసినా, ఎంత వెటికారం చేసినా మీరు ఎన్నో కార్లు కొంటారు, పైకి ఎదుగుతారు అని చెప్పి ఇంకా మీననైతే వెళ్తుంది. ప్రభావతి అయితే చాలా కించపరిచినట్టు మాట్లాడుతుంది అనమాట. ఓహో బొమ్మ కాళ్ళు కొంటారో ఏమో అని చెప్పి హేళన చేస్తుంది. ఇంకా మీను ఊరుకుంటుందా, మస్తు జోష్ మీద ఉంది, ఏమన్నావు నువ్వు, ఏమన్నారు అని చెప్పి పైకి వస్తుంది. ప్రభావతికి అయితే పడిపోతుంది, ఇంకా ఏంటిది కొడుతుందా ఏమి, శివంగిలా ఇలా వస్తుంది అని చెప్పేసి బాలు కూడా షాక్ అయిపోతుంది. అందరు సత్యం, బాలు, రోహిణి, ప్రభావతి, మనోజ్ అందరు నోరు తీసేస్తారు. ఏమన్నావు అనుకుంటూ వస్తుంది మీదికి. ఏమన్నారు అనండి, మళ్ళీ అనండి మళ్ళీ ఏమన్నారు. ప్రభావతికి ఇంకా నోట్లకని మాట రాదు, ఏంటిది ఇలా అంటుందని చెప్పి గుడ్లు పెద్దగా చేసి చూస్తుంది. మీన మళ్ళా శబ్దం వేస్తుంది అనమాట, చూస్తూ ఉండండి, ఏదో ఒక రోజు మా ఆయన ఖచ్చితంగా అని చెప్పి ఇట్లా శబ్దం చేస్తుంటేనే బాలు మాత్రం మీనని పట్టుకుంటాడు అనమాట. మీన నువ్వు మళ్ళీ శబ్దాలు చేయకు, ఇప్పటికే 2 శబ్దాలు అయినాయి, అవి కంప్లీట్గా పూర్తయిన తర్వాత నువ్వు మళ్ళీ శబ్దం చేయి మీనా, ఇప్పుడే చెప్పకు నువ్వు అని చెప్పి అయితే అంటాడు. ఫుల్ ఫన్, అసలు ఫుల్ కామెడీ. మీనని చూస్తేనైతే మస్తు నవ్వు వస్తుంది ఆ సిచ్యువేషన్లో. అప్పుడు సత్యం ప్రభావతికి మళ్ళీ బుద్ధి చెప్పే విధంగానైతే అంటాడనమాట, కైనా బుద్ధి లేని వాళ్ళకి ఏం బుద్ధి వస్తుంది. అప్పుడు ఇంకా సత్యం అంటాడనమాట, ఒక తల్లి 10 మందిని కన్నా 10 మందిని సమానంగా ప్రేమిస్తుంది, నోరు లేని జంతువు కూడా అంతే. కానీ నువ్వు ఇంటికి తలవంపులు తెచ్చే వాడినేమో నెత్తిన పెట్టుకొని చూస్తున్నావు, ఇంటి గౌరవాన్ని పెంచేటోన్నేమో కించపరిచి మాటలు అంటున్నావు, నువ్వు ఏమనుకోవాలి, మనిషివా లేక గాడిదవా అని చెప్పేసి అనేసరికి ప్రభావతి అంటుంది, ఏంటి ఆపండి మీరు, నేను ఇప్పుడు ఏమన్నానని. ఇంకా అలానే అయితే రెస్ మీద ప్రభావతి అయితే మీదికి వెళ్ళిపోతుంది. ఇంకా బాలు ఇంకా మీనా కూడా ఇంకా కిచెన్లోకి అయితే వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా రోహిణి, మనోజ్ అక్కడనే ఉంటాడు. అప్పుడు సత్యం మనోజ్కి ఇస్తాడు, ఏంట్రా బిజినెస్ మ్యాన్, ఇంకొకరిని ఎగతాళి చేసే ముందు నీ చరిత్ర ఏందని తెలుసుకో ఫస్ట్, నువ్వే మరిచిపోయేంత జబ్బు వచ్చిందా నీకు, నీ స్టేటస్ నీ ప్రవర్తన ఏంటో,
ఏంటో థు అని చెప్పేసి వెళ్ళిపోతాడు. అప్పుడు రోహిణి అంటదనమాట, విన్నావు కదా, ఏదైనా అనిపిస్తే నాతో అను, అంతేగాని అందరిలో అని అందరి ముందు తిట్లు తినకు, అర్థమవుతుందా? మనోజ్ పట్టించుకుంటాడా? పంది మీద దున్నపోతు వర్షం మీద పడ్డట్టుగా మనోజ్కి అసలు అవి ఏం పట్టించుకోడు. అవన్నీ కామనైతే మా రోహిణి, నువ్వేం పట్టించుకోకు. మళ్ళీ అదే అంటాడనమాట, రే రోహిణి, నా చుట్టూ ఉన్న వాళ్ళ వల్లే నాకు సమస్య ఉందని చెప్పారు అన్నారు కదా, ఈ రాజేష్ నాకు ఎప్పటి నుంచో తెలుసు, కొంపతీసి వీడి వల్ల నాకేమైనా సమస్యలు వస్తాయంటావా? అప్పుడు ఇంకా రోహిణి నెత్తి పట్టుకుంటుంది అనమాట. అయ్యో రామా, ఏంటి ఆ లెటర్ చూసినప్పటి నుంచి ప్రతి ఒక్కసారి ఎవరిని చూసే వాళ్ళని అనుమానిస్తే నేను ఏం చేయాలి? ఎలా మనోజ్ ఇలా అయితే అంటే అప్పుడు మనోజ్ అంటాడు అనమాట, నా టెన్షన్ నీకు అర్థం కావట్లేదు, అస్సలు లాభం లేదు ఇలా అయితే, దీనికి పరిష్కారం చూయించేవాడు ఒక్కడున్నాడు, ఎవడాడు అని చెప్పేసి అంటే అప్పుడు అంటాడనమాట మనోజ్, కలిసి వచ్చి చెప్తాను అని చెప్పి ఇంకా వెళ్ళిపోతాడు. అప్పుడు రోహిణి అంటది అనమాట, ఈసారి అడుక్కోవడానికి గుడి మారుస్తాడో ఏమో కర్మ చీతు. ఇంకా మనోజ్ అయితే తన ఫ్రెండ్కి అయితే ఫోన్ చేస్తాడనమాట. తన ఫ్రెండ్ వచ్చి అయితే వెయిట్ చేస్తాడు తను రమ్మన్న ప్లేస్కి అయితే కంటాడనమాట. మనోజ్ అయితే రమ్మన్నది ఇక్కడికి, అసలు ఎందుకు కావచ్చు, ఎక్కడ తను అని అనుకునే లోపే ఇంకా మనోజ్ అయితే కార్ దిగిపోతాడు. ఫ్రెండ్ అంటాడనమాట, హలో బాస్, బిజినెస్ మ్యాన్, ఎలా ఉన్నావు? సడన్గా ఫోన్ చేసి అర్జెంటుగా రమ్మన్నావు, ఏంటి విషయం? ఏంటి బ్రదరు, నీ మొహం చూస్తే నువ్వేమో తీవ్రమైన బాధలో ఉన్నట్టున్నావు. అప్పుడు మనోజ్ అంటాడనమాట, అవును బ్రో, నా జీవితం అంతా అస్తవ్యస్తం అయిపోతుందేమో అని చెప్పి భయం అవుతుంది. ఎందుకలా అని చెప్పేసి అంటే, నేను షోరూంలో ఉన్నప్పుడు నా దగ్గరికి ఒక అతను వచ్చి నాకు లెటర్ ఇచ్చారంటే ఇంకా తను అంటాడనమాట, లవ్ లెటరా? కాదు, హెచ్చరిక, దీంట్లో నీ చుట్టూ ఉన్న వాళ్ళ వల్లనే నీకు సమస్యలు అని చెప్పి రాసుంది. ఇంకా తన ఫ్రెండ్ కూడా అలాగే అంటాడనమాట, ఏంటి విచిత్రంగాని నీ వల్లనే ఎదటి వాళ్ళకి సమస్యలు వస్తాయి కానీ ఇంకా ఎదటి వాళ్ళ వల్ల నీకు సమస్యలు వస్తాయా? ఏంటి ఎవడో అది రాసింది. అప్పుడు మనోజ్ అంటాడు అనమాట, ఏంటి బ్రో నువ్వు అలా అంటావు అంటే అప్పుడు తన ఫ్రెండ్ అంటాడు, మరి నువ్వు నా డబ్బులు తీసుకొని ఊరంతా తిప్పి ముప్పు తిప్పలు పెట్టి 3 చర్ల నీళ్ళు తాగించావు. మనోజ్ అంటాడు అనమాట, అప్పుడు బ్రో, ఇప్పుడు కాదు కదా, నా బిజినెస్ పాడవ్వాలని ఎవరో ఇలా ప్లాన్ చేసినట్టున్నారు, నాకు రాత్రంతా నిద్ర పట్టలేదు అంటే వాళ్ళ ఫ్రెండ్ అంటాడనమాట, నా దగ్గర అప్పు చేసినట్టుగా ఇంకెవరి దగ్గర నేను అప్పు చేసావా? లేదు బ్రో అంటే మరి ఇంకా సమస్య ఏంటి? సమస్యలు ఏంటి అసలు, నీకు సమస్యలు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే నాకదే అర్థం కావట్లేదు బ్రో, మరి మనం ఇక్కడికి రావడం ఎందుకు అసలు? అప్పుడు ఇంకా మనోజ్ అంటాడనమాట, నేను ఆన్లైన్లో చూశాను ఈ జ్యోతిష్యుడు చాలా పవర్ఫుల్ అని. అప్పుడు తన ఫ్రెండ్ అంటే, ఇవన్నీ నమ్మవు కదా నువ్వు అంటే, ఇంకా వేరే దారి లేదు కదా ఇప్పుడు, మీలాంటి వారే ఏదైనా సమస్య దేవుడి దగ్గరికో ఇట్లాంటి జ్యోతిష్యుల దగ్గరికో వస్తారు, లేదంటే వీళ్ళ వైఫ్ మీరు కన్నేది కూడా చూడరు. అలా అనకు బ్రో, ఇక్కడ కూడా నేను మోసపోవద్దు కదా, అందుకే నువ్వు తోడుగా ఉంటావని చెప్పి నేను తీసుకొచ్చాను. పార్కులో ప్రశాంతంగా నిద్రపోతుంటే డిస్టర్బ్ చేసి ఇక్కడికి రమ్మన్నావు. సరేరా వెళ్దామని అయితే ఇంకా లోపలికి అయితే వస్తారనమాట. ఇంకా తను అడుగుతాడనమాట, జ్యోతిష్యుడు, నాకు కూడా అసలు నోరు కూడా తిరుగుతలేదు, ఏంటి మీకు సమస్య అంటే, నాకు ఏదైనా భయం వస్తుందో ఏమో, ఎక్కడి నుంచి ఏమొస్తుందో ఏమో అని చెప్పి అదే టెన్షన్, అదే పెద్ద సమస్య నాకు, తను అర్థం కావట్లేదు అనేసరికి ఇంకా స్లిప్ తీసి అయితే ఇస్తాడనమాట జ్యోతిష్యునికి. ఇది ఒక్కసారి చూడండి అంటే, ఏంటిది మీరే చూడండి అర్థమవుతుంది. అప్పుడు స్వామీజీ కూడా అంటాడు, చదివిన తర్వాత ఏంటి, నీ చుట్టూ ఉన్న వాళ్ళ వల్ల నీకు సమస్యలు వస్తాయా, నువ్వే చుట్టూ ఉన్న వాళ్ళకి సమస్యలు ఇచ్చేవాళ్ళలాగా ఉన్నావే అనేసరికి షాక్ అయిపోతాడు మనోజు. లాస్ట్కి ఈయన కూడా ఇలానే అంటుండేంటి అని ఇంకా వాళ్ళ ఫ్రెండ్ కూడా నవ్వుకుంటాడనమాట. అవునవును నేను చెప్పాను కదా అని చెప్పి, ఏంటి స్వామి నన్ను కష్టాల నుంచి బయటపడమంటే నాలో ఉన్న లోపాల గురించి బయట పెడతారేంటి, నాకు ఇప్పుడు రాబోయే సమస్య గురించి దాని పరిష్కారం గురించి చెప్పండి స్వామి. ఇంకా గవ్వలేసి మొక్కి చేసి వేస్తాడనమాట. వేసి చూసేసరికి నీకు త్వరలో పెద్ద ఆపద రాబోతుంది అనేసరికి షాక్ అయిపోతాడు మనోజు. అప్పుడు మనోజ్ అంటాడు, కరెక్ట్ చెప్పిరా, అది ఎట్లాంటి ఆపద, ఎంత పెద్ద ఆపద, చెప్పండి స్వామి చెప్పండి ప్లీజ్ 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 అంటే, నువ్వు చాలా చాలా భయం స్వభావం కలవాడివి, ఇప్పుడు నీకు శని తాండవం ఆడుతుంది, ఏ వైపు నుంచి నీకు ఆపద రావచ్చో అస్సలు చెప్పలేం. తనైతే అంటాడనమాట, నీ సమస్యలకు పరిష్కారం ఒక్కటే ఒక కవచంలాగా పనిచేస్తాయి, ఇవి ఇలా చేసినట్టయితే నేను చెప్పినట్టుగా నీ సమస్యలు పరారైపోతాయి. నువ్వు ప్రతి ఒక్క రోజు రోజుకొక కలరంగి బట్టలు వేసుకోవాలి, అలా అయితేనే నీ పరిష్కారం వస్తుంది. ఇక సోమవారం పసుపు రంగు, మంగళవారం అది బ్లూ రంగు, నీలి రంగు ఇలా వేసుకోవాలి అని చెప్పి 7 రంగులు అయితే చెప్తాడనమాట. చెప్పేసరికి అప్పుడు మనోజ్ అంటాడు, అసలు మీరు చెప్పేది అసలు నాకు ఏం అర్థం కావట్లేదు స్వామి, ఇలా నేను రంగుల బట్టలు వేసుకుంటే ఇంట్లో నన్ను పిచ్చోని చూసినట్టు చూస్తారు, ఇలా చేస్తే సమస్య తీరిపోతుందంటారా?
నువ్వు గిట్లా నన్ను అనుమానించినట్టయితే రేపు అనే రోజు తిండి కూడా దిక్కులేక రోడ్డు మీద నిలబడతావు. ఆ తరువాత గుడి బయట అడుక్క తినడమే నీ జీవితం. మనోజ్ అయితే చాలా భయపడతాడు తన మాటలకైతే. అసలు మనోజ్ ఏం చెయ్యనున్నాడు? ఆ స్వామీజీ చెప్పినట్టుగా రోజు ఒక వేషధారణ వేసుకొనున్నాడా? అస్సలు ఎలా చెయ్యనున్నాడు? అసలు బాలు ఎలా ఆడుకోనున్నాడు మనోజ్తో? అసలు సూపర్ సీన్, అస్సలు మిస్ అవ్వకండి. అలాగే ఇంకా మౌనిక గురించి బాలు తెలుసుకొనున్నాడా, ఏం చెయ్యనున్నాడో మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. ఇంకా ఈ వీడియో ఏమనిపించిందో కింద కామెంట్ చేయండి. అలాగే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి, అస్సలు మిస్ అవ్వకండి. ఓకేనా? మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టాటా, బాయ్ బాయ్.